మన సాంప్రదాయంలో ఆడవారు ధరించే 16 రకాల అలంకారాలను షోడశ అలంకారాలు అంటారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది స్త్రీకి నిండు సౌభాగ్యాన్ని, ఇంటికి సిరి సంపదలను ప్రసాదించే మట్టి గాజులు. ఆధునిక కాలంలో సౌకర్యం కోసం ప్లాస్టిక్ లేదా మెటల్ బ్యాంగిల్స్‌ని వాడతారు. కానీ మన పూర్వీకులు మట్టి గాజులను ఎందుకు సూచించారు? ఆ గాజుల శబ్దానికి ఇంట్లోకి వచ్చే ఐశ్వర్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి? గాజుల విషయంలో స్త్రీలు తెలియక చేసే తప్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఆడవారు చేతుల నిండుగా గాజులు వేసుకోవడం వెనుక గొప్ప సైన్స్ దాగి ఉంది. స్త్రీలు గాజులు ధరించేటప్పుడు అవి మణికట్టు భాగంలో నిరంతరం రాపిడికి గురవుతాయి. మన మణికట్టు దగ్గర శరీరంలోని ముఖ్యమైన యాక్యుప్రెషర్ పాయింట్స్‌ను గాజుల రాపిడి వల్ల ఆ పాయింట్స్‌ను ఉత్తేజితమైన శరీరంలో రక్త ప్రసరణ ఎంతో సాఫీగా జరుగుతుంది. దీని వలన గర్భాశయ, నెలసరి సమస్యలు దరిచేరవు. గర్భిణీ స్త్రీలకు 7వ నెలలో చేతులు నిండుగా గాజులు ఎందుకు వేస్తారో తెలుసా? కడుపులో ఉన్న శిశువుకు బయట ప్రపంచం నుండి వినిపించే మొట్టమొదటి శబ్దం తల్లి చేతికున్న గాజులు సవ్వడే. ఆ శబ్దం శిశువు మెదడుకు ఎదుగుదలకు సహాయపడమే కాకుండా తల్లికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాదు, ఇంటి ఇల్లాలు నడుస్తుంటే వచ్చే ఆ గాజుల గలగల శబ్దానికి ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి మహాలక్ష్మీదేవి నవ్వుకుంటూ మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. గాజుల చప్పుడు లేని ఇల్లు శ్మశానంతో సమానమట అని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. గాజులు కొనుక్కోవడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఎల్లప్పుడూ శుక్రవారం లేదా ఆదివారం రోజున మాత్రమే కొత్త గాజులు కొనుక్కొని ధరించాలి. దీనివల్ల ఇంట్లో సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. కానీ మంగళవారం, శనివారం నాడు పొరపాటును కూడా మట్టి గాజులను కొనకూడదు. ఇది భర్త ఆరోగ్యానికి, ఆయుష్‌కు మంచిది కాదు. కొత్త గాజులు వేసుకునే ముందు వాటిని మీ కళ్ళకు అద్దుకొని వేసుకోవాలి. వీలైతే కొద్దిగా పసుపు నీటితో శుద్ధి చేసుకొని వేసుకుంటే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కొత్త గాజులు వేసుకునేటప్పుడు ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిక్కును మాత్రమే వేసుకోవాలి. తూర్పు వైపు తిరిగి వేసుకుంటే ఆయురారోగ్యాలు, ఉత్తరం వైపు తిరిగి వేసుకుంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. పొరపాటున కూడా దక్షిణం లేదా పడమర దిక్కుకు తిరిగి గాజులు వేసుకున్నారనుకోండి, ఇక గాజుల రంగుల విషయానికి వస్తే మీరు వేసుకునే రంగును బట్టి కూడా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఎరుపు రంగు గాజులు ధరిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తారనుకోండి, మీ భర్త వ్యాపారంలో గొప్ప అభివృద్ధి సాధిస్తారు. మరోవైపు పసుపు రంగుల గాజులు ధరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మానసిక ఒత్తిడిని ఎక్కువగా ఉన్నవారు తెలుపు రంగుల గాజులను ధరిస్తే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటుగా విపరీతమైన కోపం ఉన్నవారు నీల రంగుల గాజులను, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాషాయ రంగు గాజులు ధరిస్తే చాలా మంచిది. ఇవే కాకుండా మల్టీ కలర్ గాజులు వేసుకుంటే ఎలాంటి దృష్టి దోషాలు తగలవు. ముఖ్యంగా పసిపిల్లల చేతులకు నల్లటి గాజులు వేస్తే బాలరిష్టాలు దరిచేరవు. రంగుల ప్రాముఖ్యత ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆడవారు తెలియక చేసే కొన్ని తప్పులు ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. మొదటిది, చేతికి ఉన్న గాజులు పగిలినా, చిట్లినా వెంటనే వాటిని తీసేయాలి. ఎందుకంటే చిట్లిన గాజులు ధరిస్తే మీరు చేసే పనుల్లో ఆటంకాలు, నష్టాలు వస్తాయి. ఒకవేళ అకస్మాత్తుగా గాజు పగిలిపోతే కంగారు పడకండి. దీని అర్థం మీ కుటుంబానికి రావాల్సిన ఒక పెద్ద గండాన్ని ఆ గాజు తనకు తాను బలి ఇచ్చి మిమ్మల్ని రక్షించిందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అందుకే పగిలిన వెంటనే శుభం భవతు అని మనస్ఫూర్తిగా అనుకొని ఆ గాజులను ప్రవహించే నీటిలో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ వేయాలి. ఇదే కాకుండా మీకు ఏదైనా మానసిక ఆందోళన ఉంటే 2 పాత గాజులను పారే నీటిలో వదిలిపెట్టండి. ఆ కష్టాలన్నీ నీటితో పాటు కొట్టుకుపోతాయి. ఇంకొక నియమం ఏంటంటే, సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులను ధరించకూడదు. ప్లాస్టిక్ గాజులు అస్సలే వాడకూడదు. ఒకవేళ మీరు బంగారపు గాజులు లేదా వాచీ వేసుకున్నా సరే, వాటికి తోడుగా కనీసం 2 మట్టి గాజులైనా ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇది ఎంతో మంచిది. ఇక గాజులు ధరించే విధానం గురించి మాట్లాడుకుంటే, ఆడవారు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులతో ఉండకూడదు. 2 చేతులకు కనీసం 2 గాజులైనా సరే, లేదా అర డజను గాజులైనా ఉండాలి. అందులోనూ కుడి చేతికి కంటే ఎడమ చేతికి కనీసం 2 గాజులు ఎక్కువగా వేసుకోవడం మన సాంప్రదాయం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, చేతికి కనీసం ఒక్క గాజు కూడా లేకుండా స్నానం చేయడం, వంట చేయడం లాంటి పనులు ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానించినట్లే.
అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు గాజులు తీసేసే అలవాటు ఉన్న స్త్రీలు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. దీంతో పాటు మీరు వాడిన గాజులను ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మీ అదృష్టాన్ని కూడా వారికి వెళ్ళిపోతుంది. అందుకే ఎవరికైనా సరే కొత్త గాజులు బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే నేరుగా చేతికి ఇవ్వకుండా ఒక తమలపాకు పైన పెట్టి ఇవ్వాలి. మరో శుభప్రదమైన విషయం ఏమిటంటే పుట్టింటి నుండి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక డజను మట్టి గాజులైనా తెచ్చుకుంటే నిండు సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈ నెలసరి విషయానికి వస్తే ఆడవారు పీరియడ్స్‌లో వచ్చినప్పుడు ఆ సమయంలో విడుదలయ్యే నెగెటివ్ ఎనర్జీని ఈ మట్టి గాజులు గ్రహిస్తాయి. కాబట్టి నెలసరి పూర్తయిన 5వ రోజున తలస్నానం చేసి పాత గాజులన్నీ తీసేసి ఖచ్చితంగా కొత్త మట్టి గాజులను ధరించాలి. అయితే కొత్త గాజులు వేసుకునేటప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొరపాటున కూడా వేసుకోకూడదు. మీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు మట్టి గాజులతో అద్భుతమైన పరిహారాలను చేసుకోవచ్చును. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఏదైనా బలమైన కోరిక నెరవేరాలి అంటే శుక్రవారం నాడు అమ్మవారి గుడిలోని వేప చెట్టుకు ఎర్రటి మట్టి గాజులను కట్టి ఒక కోరికను కోరుకోండి. అలాగే ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసేటప్పుడు 2 ఎర్రటి గాజుల పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని మీరు ధరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వివాహం ఆలస్యం అవుతున్న యువతులకు గౌరీదేవికి 21 ఎర్రటి గాజులను సమర్పిస్తే ఇలా జపించి త్వరగా కళ్యాణ గడియలు వస్తాయి. మరోవైపు అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు శనివారం నాడు నల్లటి గాజులకు నల్ల దారం కట్టి ప్రవహించే నీటిలో వేస్తే అప్పులు క్రమంగా తీరిపోతాయి. అంతేకాకుండా మీ జాతకంలో ఎలినాటి శని నడుస్తుంటే పేదలకు, ముత్తైదువులకు నీలిరంగు గాజులను దానం చేయడం ఎంతో మంచిది. వ్యాపారస్తులైతే బుధవారం నాడు అమ్మవారికి ఆకుపచ్చ రంగు గాజులను సమర్పిస్తే అపారమైన లాభాలు వస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే మీ భర్త ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఆకుపచ్చ గాజులు ధరించి వారికి ఎదురు వెళితే ఆ పనిలో 100% ఖచ్చితంగా విజయాన్ని లభిస్తారు. ఆడవారు గాజులు ధరిస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది.